హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్ బ్లాగర్. ఛానల్కి కొత్తగా వస్తే ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈ న్యూ ఇయర్ కింద, తెలుగు న్యూ ఇయర్ కింద మీరు ఏవైతే పనులు చేద్దాం అనుకుంటున్నారో అది సక్రమంగా పూర్తవ్వాలని చెప్పి మే భగవాన్ కో ప్రార్థనా కర్తా హూ. ఓకే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ. సినిమా ఎలా ఉందిరా అంటే, ఫస్ట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఫ్లాష్ బ్యాక్. నేను చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూస్తూ పెరిగాను. అందులో పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఇంకా బాగా చూస్తూ పెరిగాను. సో దట్ నాకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టము, ఆయన అంటే ప్రేమ, ఆయన క్యారెక్టర్ అంటే చాలా గౌరవం. సో ఇవంతా ఉన్నాయి. సో ఆ టైంలో వచ్చిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా నేను కొన్ని వందల సార్లు చూశాను. నాకు ఇప్పటికి కూడా రిలీజ్ చేసిన ఇల్లు చూశాను. నాకు అంత పిచ్చ ఆ సినిమా అంటే. సో ఆయన మళ్ళీ హరీష్ శంకర్ గారు గబ్బర్ సింగ్ కాంబో ఇస్ బ్యాక్ అంటే అయ్యి బాబోయ్ ఏడా ఉండదు అనుకున్నా. అప్పుడే భవదీయుడు భగత్ సింగ్ అని చెప్పి పోస్టర్ వచ్చింది. ఐ రియలీ లైక్ దట్, మంచిగా ఉంటుంది అనుకున్నా. కానీ కాలానుక్రమంగా ఆ సినిమా భవదీయుడు భగత్ సింగ్ నుండి ఉస్తాద్ భగత్ సింగ్గా మారింది. సర్లే ఏదో ఒకటి అని చెప్పి అనుకున్న టైంలో మహంకాళి పోలీస్ స్టేషన్ పత్తర్గంజ్ పాత బస్తీ అని చెప్పి ఒక టీజర్ వచ్చింది. పోలీస్ స్టేషన్ పత్తర్గంజ్ పాత బస్తీ. ఐ రియలీ లైక్ దట్. కానీ ఆఫ్టర్ ఇక ప్రమోషనల్ కంటెంట్ బాగా రావడం, ఏదో అవుతుంది ఎటో పోతుంది అనుకోవడం, చివరికి ఈరోజు థియేటర్లకు రావడం, నేను చూసేయడం, అలా చకచకా వెళ్ళిపోయిందనమాట. సో సినిమా ఎలా ఉందిరా అంటే, కాసేపు పవన్ కళ్యాణ్ గారి పక్కన పెట్టేసి దీని సినిమాగా మాట్లాడితే ఇది సినిమానే కాదంట. ఎందుకంటే సినిమా మరీ నీచంగా లేదు. ఎందుకంటే ఈ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ప్రీవియస్లీ మిస్టర్ బచ్చన్తో పోలిస్తే ఫార్ బెటర్. కానీ ఈ సినిమా ఎప్పుడో 2016 లేదా 2017, కర్మకాలి 2019, అవసరమైతే 2020 ఈ టైంలో వచ్చుంటే ఏదో జనాలు కనికరించి పర్లేదురా కమర్షియల్ సినిమా అని చూసే మూడ్లో ఉండేవాళ్ళు. కానీ కమర్షియల్ సినిమా అంటేనే పెద్ద బూతులా మారిపోతుంది ఈ టైంలో. ఈ సినిమా ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది మాత్రం పెద్ద క్వశ్చన్ మార్క్. బేసికల్లీ ప్లాట్ పాయింట్ ఏంటంటే, నల్ల నాగప్ప ఎలాగైనా సీఎం అయిపోవాలి, ఎలాగైనా కొడుకుని ఎమ్మెల్యే చేశాలని చెప్పి ఏదో నానా వినాల స్నాక్స్ నాకుతుంటే సడన్గా ఉస్తాద్ వచ్చేసాడు. అసలు ఎలా ఉస్తాద్కి, ఈడికి, టెర్రరిజానికి, హిందుత్వానికి అటు ఇటు ఏమైంది, చివరికి లీలా బతుకుందా సచ్చిందా, ఇంత బేసిక్ స్టోరీ అని అనమాట. ఇదే స్టోరీ లైన్. ఇక దాని తర్వాత ఇంక ఇందులో ఉంటుందండి ఎంటైర్ ఫస్ట్ హాఫ్. దీనమ్మ ఏంట్రా ఇంత చిన్న పాయింట్కి నువ్వు ఫస్ట్ హాఫ్లో కామెడీ ల్యాండ్ చేసావు, బాగుంది. 1 లైన్ స్టార్ట్ చేసావు, ఇంకా బాగుంది. దాని పేరేంటి, ఎత్తరా కలరే ఎత్తరా అని చెప్పి ఇంకోటి పెట్టావు, అది కూడా బాగుంది. కానీ ఇంటర్వెల్ బ్యాంక్ ఏంట్రా అంత నీరసంగా, అంత బ్యాడ్గా, అంత విరక్తిగా తీసావు. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఎలా ఉన్నా సరే ఇంటర్వెల్ బ్యాంక్లో అదిరిపోతుంది. ఈ సినిమా ఇంటర్వెల్ బ్యాంక్ ఎందుకు తీసాడో ఏంటో అన్నట్టు ఆ రేంజ్లో ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ స్టార్ట్ అప్ప పడిపోతుంది, సూపర్ అనిపించింది. లీలాతో పోర్షన్స్ అదిరిపోయాయి. ఇంకా ఈ గ్యాప్లో ఈ మనస్సే సాంగ్ రావడం, అది ఇంకో లెవెల్ వెళ్ళిపోవడం, పాత బస్తీకి వెళ్ళడం, అది ఇది అంతా జరిగిపోవడం అంతా బాగుంది. కానీ మళ్ళీ ఎప్పుడైతే వీళ్ళు స్టోరీలోకి వచ్చేసారో కథం పడిపోయింది. అందరికి డౌట్ ఉంది, ఇది తెరీ రీమేక్ అని. అస్సలు కాదండి. ఆయన చెప్పారు డైరెక్టర్ గారు కూడా, నా సినిమా నుంచే వాళ్ళు సీన్లు కాపీ కొట్టారు, నేను ఆయన సినిమా కాపీ కొట్టడం ఏంటని. అలాగే ఈ సినిమా చాలా సినిమాల్లో ఉంటుంది, బట్ ఇదే కొత్త సినిమా అలా ఉంటుంది అనమాట. సో సినిమాలో అయితే పాజిటివ్స్ చెప్తా. పాటలు బాగున్నాయి. పాటలు నిజంగా బాగున్నాయి. ఏమో ఆడియో వినడానికి బాగాలేదు, కానీ వీడియో చూడడానికి బాగానే ఉంది. అండ్ ఆ తర్వాత శ్రీలీల అండ్ పవన్ కళ్యాణ్ గారి మధ్యలో ఉండే కెమిస్ట్రీ డెఫినెట్లీ చాలా ఆక్వర్డ్, చాలా బ్యాడ్, అస్సలు సూట్ కదా అనుకున్నాం, కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. ఐ పర్సనలీ ఎంజాయ్డ్ ఇట్. అండ్ ఆ తర్వాత కామెడీ బిట్స్ అండ్ పీసెస్గా చాలా బాగుంది. 1 లైనర్స్ బాగున్నాయి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఎత్తరా కాలరా సాంగ్, దేకలేంగే చాలా సాంగ్, అంతే ఇవి బాగున్నాయండి. ఇక నెగిటివ్స్ నుంచి మాట్లాడితే దీనమ్మ ఫ్లాట్ స్క్రీన్ ప్లే. ఎక్కడ అంటే ఉంటుంది కదా సెలబ్రేషన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి పేపర్లు ఇస్తుంటే అక్కడ సీన్లు లేవు. సో అదొకటి కొంచెం బ్యాడ్ అనిపించింది సినిమా విషయంలో. ఒకవేళ మీరు కమర్షియల్ సినిమా ఫ్యాన్, పవన్ కళ్యాణ్ గారు ఇష్టం అంటే ఖచ్చితంగా థియేటర్లో చూడండి.
లేదు బ్రదర్ నాకు కమర్షియల్ సినిమా ఎక్కదు అంత ఘనం అనుకుంటే ట్రై చేయండి అనే చెప్తాను. ఎందుకంటే ఒక సినిమా అనేది, ఈ సినిమా కూడా నిజం చెప్పాలంటే నీచంగా లేదు, బాగుంది. అంటే మిస్టర్ బచ్చన్తో పోలిస్తే చాలా బాగుంది. అదే హరీష్ శంకర్ సినిమా తీసిన గబ్బర్ సింగ్తో పోలిస్తే అసలు గబ్బర్ సింగ్ అనేది ఒక చాలా మంచి సినిమా. ఈ సినిమా ఆరెంజ్ టైపే ఉంటుంది, బట్ ఆ సినిమాలు ఇప్పుడు వర్కౌట్ కావు. అండ్ ఈ సినిమా వర్కౌట్ అవుతుందో లేదో ఇంకా జనాలు చెప్పాలి. అండ్ దిస్ ఈజ్ అవర్ రివ్యూ. ఛానల్కి కొత్తగా వస్తే కొంచెం లైక్ చేయండి బాయ్. మీరు లైక్ చేస్తే మోటివేషన్ ఉంటుంది, ఇంకా జెన్యూన్గా మాట్లాడేసి బాగుంటుంది. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇక రేపు మళ్ళీ మనం దురందర్ ఈ సినిమా Day 1 వీడియోతో మళ్ళీ వస్తాము. అంటిల్ దెన్ బాయ్ బాయ్.